ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. మీ పేరు సార్? మహేష్ బాబు. ఏం చేస్తుంటారు సార్? కాలేజ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు నడుస్తూనే ఉంది, ఇప్పుడు మంచిగా ఉంది, పర్లేదు. కొన్నిటికాడ రైతులకు జరుగుతున్నాయి, కొన్ని జరుగుతలేవు, కొన్ని అప్లికేషన్ ఉన్నాయి. అవి జరగాలని అందరూ అనుకుంటారు కాబట్టి చేస్తే మంచిది. అది తెలిసి అదే ఇప్పుడు రైతు భరోసా అయితేంది, ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అయితేంది, ఇంకా భరోసా ఇంకేముంది అవి అయితేంది కానీ ఇంకా అమలు కాలేదు నాకు తెలిసి. అయ్యేది అలా 6 ఇచ్చిండు, 6 అయినాయి. అలా కొంతమందికి అయినాయి, కొంతమంది కాలేదు. కొన్ని అప్లికేషన్ కూడా అవుతున్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్లేదు, ఆయన మంచిగా ఉంది. ఆయన చేసిండు, మంచిగా చేసిండు. ఆయన బాగానే ఉంది, పర్లేదు. కేసీఆర్ బాగానే చేసిండు. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? ఝాన్సీ రాణి. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఓకే, గుడ్. ఏ విధంగా అంటే చాలామందికి హెల్ప్ఫుల్ అవుతున్నది. ఓకే, కాకపోతే ఈ ఫ్రీ బస్ అనేది కొంచెం 50% పెడితే బాగుండేదని నా ఒపీనియన్. టికెట్ ప్రైస్ మొత్తం ఫ్రీ కాకుండా 50% లేడీస్కి అని పెడితే ఓకే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి. 50-50 తనది. ప్రజాపాలన ఏదో బాగుంది. ఇంటింటి సమస్యలు కానీ ఈ భూ సర్వే కానీ బాగానే ఉంది. 6 పథకాలు జరుగుతుంది. ఇంటింటి సర్వే అంటే 6 పథకాల కింద వచ్చేస్తుంది. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సర్వే గతం అయిపోయింది, మనకి ఎందుకు అది పోనీ. మనకు జరిగేది అది చేసుకోవాలి. నమస్తే అమ్మ. మీ పేరమ్మా? సౌజన్య. ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం పనికే పోతాం కూలినాళ్ళకి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అభిప్రాయం ఏముంది, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కొన్ని నీళ్ళు వచ్చినాయి, 2 సంవత్సరాలు పంట పన్నది. ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిండు, కాలువ లేదు, ఏం లేదు. మా దాయిస్తే ఆత్మకూరు, మా కాలువ కలిసి సుక్క నీళ్ళు. మా పొలం 5 ఎకరాల పొలం, మేము నీళ్ళు ఏం లేవు, నాటు పెట్టుకున్నాం, ఎండిపోయింది. బోర్ లేదు, ఏం లేదు. 5 బోర్లు వేసినాం. ఇప్పుడు బీడే ఉంది 5 ఎకరాలు. ఏమైనా పనికే పోతున్నాం, పని దొరికినాడు పోతున్నాం, పని దొరికినాడు పోవట్లేము. కాలువ ఎక్కడన్నా ఊకోవాలి, కాలువ ఇస్తున్నాను జనాన్ని ఆశ పెట్టి ఉన్న భూమిని జడగొట్టుకుంటే పొలం చేసుకున్నాం. ఏం సుఖం, ఏమైనా ఏది లేదు. ఏమైనా మళ్ళీ ఎప్పటాట అయింది భూమి, అంతే అంట. ఇక మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ ఇచ్చిండు, 3 సంవత్సరాలు కాలువ వచ్చింది మాకు. ఏసంగి కూడా కాలువ వచ్చింది మాకు. పొలం పడినది మాది, కాలువ చివరికి ఉంటుంది మా పొలం. ఆడి వరకు నీళ్ళు వచ్చినాయి మాకు. 3 ఎకరాల పొలం పడినది. కేసీఆర్ నీళ్ళు కాలువ వస్తుంది కదా అని 3 ఎకరాల పొలం జడగొట్టుకున్నాం. మా బావ పొత్తులో మా పొత్తులో ఇప్పుడు 5 ఎకరాల పొలం ఊకనే బీడుగానే ఉంది. ఏం చేయాలి మేము? కాలువ ఇస్తున్నానని చెప్పి బోర్ వేస్తే బోరు పడదా? ఏం చేసి బతుకం మేము అసలు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు అంజయ్యచారి, జిల్లోజు అంజయ్యచారి, అంజనాపురి, మాది సూర్యాపేట. ఏం చేస్తుంటారు సార్? మేము ఎలక్ట్రీషియన్, మెకానిక్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన ఇప్పుడు ఒకటి ఏంటంటే జనానికి ఉండటానికి ఇల్లు కావాలి, నిత్యావసర వస్తువుల ధరలు తక్కువగా ఉండాలి, ఉచిత పథకాలే ఎక్కువ పెట్టకూడదు. ఉచిత పథకాలు పెట్టి ఇప్పుడు కేసీఆర్ తాగుబోతులో చేసిండు, రేవంత్ రెడ్డి తిరుగుబోతులో చేసిండు. ఇదేం పరిపాలన? ఆయనది ఒక రకంగా ఉంది, ఈయనది ఒక రకంగా ఉంది. ఆయన ఏం మంచిగా చేసిండని లేదు, ఈయనేమో మంచిగా చేసిండు అనేది అనిపిస్తలేదు. మంచి అవకాశాలను జనానికి కల్పించాలి. ఉచిత పథకాలు పెడితే వేసు సోమరిపోతలు అవుతారు కదా. ఎవరికి అరువులో వాళ్లకు ఉండటానికి ఇల్లు, పోతే మనిషికి కావాల్సిన ఏది వైద్య సదుపాయం అది ఒకటి, ఈ పేదలకు ఇండ్లు ఇవ్వటం ఒకటి, పోతే నిత్యావసర వస్తువులకు రేటు తక్కువ. అనవసరంగా ఈ ఉచిత పథకాలని పెట్టి జనాన్ని సోమరిపోతలు చేసుడు, పని చేసుకుంటే వాళ్ళు కూడా పని చేసుకోకుండా వేస్ట్గా తిరుగుతారు కొంతమంది. అట్లా సుఖం ఏమున్నది? కాకపోతే 50 సంవత్సరాలు దాటిన వాళ్లకు ఉచితం అనేది పెట్టు, వాళ్ళు ఎక్కువ తిరగలేరు. అందరూ తిరుగుతారు. ఇప్పుడు పని చేసుకుంటే వాళ్ళు కూడా పనులు చేసుకుంటే వాళ్ళకు పనులు జరగకుండా అయిపోయినాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అది రాచరిక పాలన చేసిండు. ఆయన మంచి చేద్దామని అనుకొని తెలంగాణను తీసుకొచ్చిండు. కానీ గాంధీ తర్వాత గాంధీ లెక్కన మన తెలంగాణకు నిలబడేటోడు నిలబడలేకుండా స్వార్థం చూసుకున్నాడు ఆయన ఎక్కువ శాతం. ఇప్పుడు జనానికి అందరికీ ఇబ్బంది అయింది కేసీఆర్ పాలనలో.
ప్రతి ఒక్కరికి అడుక్క తినేటోని కాంచి హైయెస్ట్ వాళ్ళ దానిక కూడా ఇబ్బందులే జరిగినాయి. కాబట్టి ఆయన ఒకసారి అసెంబ్లీలో అన్నాడు, నన్ను తిట్టిన తిట్లు ఎవరుండి తిట్టనట్టుంది అని అన్నారు. ఆ చాటుగా తిట్టే తిట్లైనా తగులుతాయి, ఆ తిట్లకే కొట్టుకుపోయిండు కేసీఆర్.